శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురువే నమః. ఈరోజు హస్తరేఖల్లో భాగంగా వేళ్ళు గురించి, ఆ వేళ్ళల్లో చూపుడు వేలు గురించి, గత వీడియోలో గురుస్థానం గురించి చెప్పారు. ఇప్పుడు చూపుడు వేలు అంటే గురుస్థానం దగ్గర ఉండేది చూపుడు వేలు గురించి, ఆ చూపుడు వేలు కనుపుల మీద రేఖల గురించి చెప్పారు. ఇప్పుడు ఆ కనుపుల రేఖల్లో భాగంగా చూడండి, ఇది చూపుడు వేలు అండి, మీకు కనిపిస్తుందా? ఈ చూపుడు వేలు, ఈ చూపుడు వేలు రెండవ కనుపు మీద ఒక రేఖ ఉన్నా, ఇప్పుడు ఒకటో కనుపు ఇదండి, చూపుడు వేలు ఒకటో కనుపు, ఇది రెండవ కనుపు, ఇది ఒకటి, ఇది రెండు, ఇది మూడు కనుపులు అండి. అటువంటి చూపుడు వేలు రెండో కనుపు మీద నిలువు రేఖ, చూపుడు వేలు రెండో కనుపు మీద ఒక రేఖ ఉన్నా ఇదండి, చూపుడు వేలు రెండో కనుపు మీద ఒక నిలువు రేఖ. ఎవరికైతే చూపుడు వేలు రెండో కనుపు మీద నిలువు రేఖ ఒకటి ఉంటుందో వారు పరులను పీడించును. వాడి హోదా గేదా చిన్న ఉద్యోగం ఒకటి జీతం వస్తుందా లేదో తా 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 1000 రూపాయలు కాదు, 100 అయినా ఈ చాలు, పరులను పీడించును. చూపుడు వేలు రెండో కనుపు మీద ఒక నిలువు రేఖ ఉంటే వారు పరులను పీడించును, అబద్ధములు పలుకును. లేస్తే అబద్ధాలే. వాళ్ళు తినేసి 1000 రూపాయలు భోజనం చేసి ఇచ్చారు, వాడు ఎవరో హీరో, వాడేమి ఈ డబ్బులు ఇవి తినేసి నేను ఎప్పుడు తీసుకున్నాను, నేను ఎప్పుడు తిన్నాను అంటాడు. అంటే అబద్ధాలు చెప్పేవారికి, పరులను పీడించి రూపాయి ఖర్చు పెట్టించి అటు రూపాయలను లక్షలు దగ్గర చేస్తుంటారు. చిన్నవాడికి లెక్క, పెద్దోడికి ఏం లెక్క, కోట్లు తినేవాడికి ఏం లెక్క. కోట్ల రూపాయలు సంపాదించి కూడా 10 రూపాయలు 100 రూపాయలు 1000 రూపాయలు వాళ్ళకి లెక్క ఉండదు. కష్టపడి పనిచేసేవాడికి రూపాయి పోగు చేసుకుని సంపాదించుకునేవాడికి లెక్క ఉంటుంది. ఎన్ని లక్షలు పెట్టాము, ఎంత ఖర్చు పెట్టాము, ఏ విధంగా పెట్టాము, అన్నీ లెక్కలు ఉంటాయి చిన్నవాడి కాడ. పలానా చోట పోయి 1000 రూపాయలు ఖర్చు పెట్టావు, పలానా చోట 1000 రూపాయలు ఇచ్చావు, పలానా రోజు ఒక 20,000 బిల్లు వచ్చింది, ఆ బిల్లు నువ్వే ఎత్తుకోపోయావు, ఆ 20,000 నేనే ఖర్చు పెట్టింది అంటే ఖర్చు పెట్టేది ఒకటి బిల్లు ఎత్తుకోబోతుంటాడు. వాళ్ళకేం తెలియదు బిల్లు వచ్చింది ఎత్తుకోబోతుంటాడు. అలాంటి అధికారులు ఉన్నటువంటి ఈ నేటి సమాజంలో వారి గురించి ముందుగా తెలుసుకోవాలంటే, జాగ్రత్త పడాలంటే, చూపుడు వేలు రెండో కనుపు మీద ఒక నిలువు రేఖ ఏ విధంగా ఉంటే అలాంటి వారు పరులను పీడించుకుని తినేవారు, అబద్ధాలు చెప్పేవారుగా ఉంటారు. అదేవిధంగా చూపుడు వేలు మూడో కనుపు మీద నిలువు రేఖలు 2 ఉండినా, ఇప్పుడు చూడండి, చూపుడు వేలు మూడో కనుపుది, ఈ మూడో కనుపు మీద ఎలా ఉంది ఒక నిలువు రేఖ, ఇది రెండు, చూడండి ఇవన్నీ 2 నిలువు రేఖలు అంటే ఈ చూపుడు వేలు మూడో కనుపు మీద 2 నిలువు రేఖలు కనిపిస్తుందా? ఈ విధంగా 2 నిలువు రేఖలు అండి. ఇది మూడో కనుపు, ఇది మూడో కనుపు మీద 2 నిలువు రేఖలు చూపుడు వేలు మీద ఉంటే వారు సాధు స్వభావము, ధర్మగుణము, మంచి మనసు. ఈ అంటే చూపుడు వేలు మూడో కనుపు మీద 2 నిలువు రేఖలు ఎవరికైతే ఉంటాయో వారు సాధు స్వభావం ఉంటుంది, మంచి మనసు ఉంటుంది, ధర్మగుణం ఉంటుంది. అదేవిధంగా మూడో కనుపు మీద 3-4 నిలువు రేఖలు ఉండినా, ఇప్పుడు నేనే రూపాయి సంపాదించలేదు అంటుంటారు చాలామంది. అయితే ఈ ఇందాక 2 రేఖలు ఉంటే సాధుగుణం, మంచి ధర్మం, మంచి మనసు, అంత ధర్మం ఉంటుందండి కదా. ఈ చూపుడు వేలు మూడో కనుపు మీద ఇందాక 2, 3 అంటే ఈ విధంగా చూడండి, 3, 1, 2, 3, 4 అంటే 2కి మించి అంటే 3, 4 నిలువు రేఖలు చూపుడు వేలు మూడో కనుపు మీద ఎవరికైతే ఉంటాయో, చూపుడు వేలు మూడో కనుపు మీద 3, 4 నిలువు రేఖలు ఎవరికైతే ఉంటాయో అలాంటి వారు ఏదో ఒక విధంగా, అంటే మంచిగా చెడుగా తర్వాత విషయం, ఏదో ఒక విధంగా ధనార్జన బాగా చేయను. ఇప్పుడు అడ్డదారులు దొక్కదా, మంచి దారి దొక్కదా, తర్వాత రేఖలు చూసుకోవాలి. అలాంటి వారికి ధనార్జన బాగా చేయను, బాగా సంపాదించును. అదేవిధంగా అడ్డు వక్రము రేఖలు ఉండరాదు. ఎవరికైనా ఈ విధంగా ఈ కనుపులు పక్కన పెడితే ఈ వేలు భాగంలో ఇలా అడ్డు రేఖలు కానీ, ఇదో చూడండి, ఈ వేళ్ళ యొక్క భాగాల్లో ఇట్లా అడ్డు రేఖలు కానీ
అడ్డు రేఖలు అంటే ఎట్టండి, వక్ర రేఖ, వక్రంగా ఉండే రేఖలు కానీ అడ్డు రేఖలు కానీ, ఇది అడ్డు రేఖలు అంటే అడ్డం, అడ్డు రేఖలు కానీ వక్రంగా రేఖలు ఎవరికి ఏ వేల్లో ఉండరు. ఏ కనుపు దగ్గర ఏ భాగం, ఇది భాగం ఏ భాగాల్లో మధ్యలో ఉండరాదు. అదేవిధంగా అబద్ధముల పలుకుట, అపకారం చేయుట, పరద్రవ్యంపై ఆసక్తి కలిగి ఇతరులను పీడించే వారికి అడ్డు రేఖలు వక్ర రేఖలు ఉంటాయి. ఎవరికైతే చూపుడు వేలు యొక్క కనుపుల మీద, అంటే భాగాలు, కనుపులు కాదు, కనుపులు మధ్య భాగాలు, ఎన్ని భాగాలండి, భాగాల మీద అడ్డు రేఖలు వక్రంగా రేఖలు ఉంటాయో అలాంటి వారు అబద్ధాలు చెప్తారు, అబద్ధాలు పలుకుతారు, లేస్తే అబద్ధం చెప్పి నమ్మిస్తుంటారు, వాళ్ళ పిల్లలు నమ్మిస్తుంటారు, తెలియనట్టు నమ్మకంగా ఉంటారు. అబద్ధాలు పలుకుట, అపకారం చేయుట, ఇతరుల పరద్రవ్యంపై ఆసక్తి కలిగి ఒకరు రుచుము లాక్కోవడమే తినడమే, వాడికి మనం కలిగించేది వాడికి తినడం, అవకాశం దొరికితే రూపాయి అంటారు. పరద్రవ్యంపై ఆసక్తి కలిగి ఇతరులను పీడించును, అంటే పరద్రవ్యంపై ఆసక్తి కలిగి ఇతరులను పీడించే వారికి అడ్డు రేఖలు వక్ర రేఖలు ఉంటాయి. అదే చూపుడు వేలు భాగాలు. ఇప్పుడు మనం కనుపుల కాడికి వస్తే 1వ కనుపు, 2వ కనుపు, 3వ కనుపు అన్నాం. భాగాలకు వచ్చేలకి ఇదండి 1వ భాగం, ఇది 2వ భాగం, ఇది 3. అంటే భాగాలను అయితే కింద నుంచి పైకి, పైనుంచి కిందకి, కనుపులు అయితే కింద నుంచి పైకి లెక్క కట్టాలి. అదేవిధంగా 2వ కనుపు మీద కత్తిరి ఉన్న భాగ్యవంతులతో స్నేహం, అంటే చూడండి చూపుడు వేలు 2వ కనుపు, ఇక్కడ కత్తిరి ఉన్నారు, చూడండి, అంటే ఇది 1వ కనుపు అండి, ఇది 2వ కనుపు, ఇది 3వ కనుపు. ఎవరికైతే చూపుడు వేలు, ఇది 1వ కనుపు, ఇది 2వ కనుపు, 2వ కనుపు మీద ఏదండి, 2వ కనుపు మీద ఎవరికైతే కత్తిరి ఉంటుందో, చూపుడు వేలు 2వ కనుపు మీద కత్తిరి ఎవరికైతే ఉంటుందో వారు భాగ్యవంతులతో స్నేహం చేస్తారు. భాగ్యవంతులతో స్నేహం చేసేవారికి చూపుడు వేలు 2వ కనుపు మీద కత్తిరి ఉంటుంది. చూడండి, మీకు ఏడ కూడా చెప్తున్నా, 2 చోట్ల చూపిస్తున్నా, మీకు అర్థమవుతుందా? చూపుడు వేలు 2వ కనుపు మీద కత్తిరి కానీ ఉంటే వారు భాగ్యవంతులతో స్నేహం చేస్తారు. అది లాభమా నష్టమా పక్కన పెట్టండి. భాగ్యవంతులతో స్నేహం చేసేవారికి కత్తిరి అనేటువంటిది 2వ కనుపు మీద ఉంటుంది చూపుడు వేలుకి. అదేవిధంగా మొదటి కనుపు మీద నక్షత్రం ఉన్నా, ఇప్పుడు 2వ కనుపు మీద నక్షత్రం ఉంటే భాగ్యవంతులు. మొదటి కనుపు మీద నక్షత్రం అంటే ఇట్లా ఉంటుందండి. మొదటి కనుపు మీద ఎవరికైతే నక్షత్రం ఉంటుందో, అంటే చూపుడు వేలు యొక్క మొదటి కనుపు మీద ఎవరికైతే నక్షత్రం ఉంటుందో అలాంటి వారికి దుర్నీతిని ఇష్టవంతుడగును, అంటే 2వ కనుపు మీద మొదటి కనుపు మీద నక్షత్రం చూడండి, 2వ కనుపు మీద కత్తిరి గుర్తుంటే భాగ్యవంతులు చేయమని. అదేవిధంగా 2వ కనుపు మీద నక్షత్రం ఉందనుకోండి, అంటే కత్తిరి మేలు చేస్తుంది. అదే నక్షత్రం ఇది 2వ కనుపు మీద నక్షత్రం గుర్తుగా ఉంటే, 2వ కనుపు మీద చూపుడు వేలు 2వ కనుపు నక్షత్రం దుర్నీతి అంటే నీతిమంతుడు కాదు, దుష్టమైన అడ్డమైన నీతి, మోసం చేయాలనే దుర్మార్గము ఉంటుంది. అదే మొదటి కనుపు మీద నక్షత్రం, 2వ కనుపు మీద నక్షత్రం ఉంటేనేమో చూపుడు వేలుకి దుర్నీతి. అదే మొదటి కనుపు మీద, ఈ మొదటి కనుపు అండి, మొదటి కనుపు మీద ఎవరికైతే నక్షత్రం ఉంటుందంటే చూపుడు వేలు గురించే చెప్తున్నా. చూపుడు వేలు మొదటి కనుపు మీద ఎవరికైతే నక్షత్రం ఉంటుందో వారు అదృష్టవంతుడగును, పరోపకార్యగును. చూడండి, చెంబలు ఒకే చెంబలు స్థానాలు మారితే ఏ విధంగా రిజల్ట్ ఉంటుంది. చూపుడు వేలు మొదటి కనుపు మీద నక్షత్రం ఉంటేనేమో అదృష్టవంతుడు, పరోపకారం. 2వ కనుపు మీద కానీ నక్షత్రం గుర్తే వాడు దుర్నీతి పరుడవును. దుర్నీతి అంటే తెలుసు కదా, నీతి లేని వ్యక్తి. దాని అవసరం కోసం ఎంతమందినైనా మోసం చేస్తాడు, ఎంతమందినైనా దుర్మార్గులైనా ఉపయోగించుకుంటాడు. అదేవిధంగా 2వ కనుపు మీద నక్షత్రం దుర్నీతి. 3వ కనుపు మీద నక్షత్రం ఉంటే ఇందాక ఏం చెప్పాను,
రెండో కనుపు మీద కానీ కత్తిరి ఉంటే భాగ్యవంతులతో స్నేహం. అదేవిధంగా మూడో కనుపు మీద, అంటే ఇది మూడో కనుపు అండి, చూపుడు వేలు మూడో కనుపు మీద కానీ నక్షత్రం ఉంటే భాగ్యవంతులతో, అంటే రెండో కనుపు మీద నక్షత్రం ఉండే భాగ్యవంతులతో స్నేహము, మూడో కనుపు మీద చూపుడు వేలు యొక్క మూడో కనుపు మీద నక్షత్రం ఉంటే భాగ్యవంతులతో